హాయ్ హలో నమస్తే నేను మీ రౌడీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో విషయం ఏంటంటే మేమైతే ఒక లాంగ్ ట్రిప్ వేసామన్నమాట. మాక్సిమం ఇందులో అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 5కి ఈ రోజే మా ట్రిప్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతానికి ఏదో టెంపుల్ వెళ్దాం అన్నారు. టెంపుల్ గురించి డీటెయిల్స్ అన్ని మన శ్రీకాంత్ అన్న చెప్తాడనమాట. ఎక్కడెక్కడ వెళ్తున్నాము, ఏ ట్రిప్ కి వెళ్తున్నాము అనేది. సో వెళ్ళి అడుగుదాం అన్నని ఏ ట్రిప్ ఎక్కడెక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఈ టూర్ కి మన శ్రావణి కూడా వస్తుంది. ఇగో మేమంతా పోతున్నాం. ఇదే మా కారు, అదే మా లగేజ్. కార్ ఫ్రెండ్స్, ఇప్పుడే చాయ్ తాగినాం. ప్రస్తుతం అయితే మేము బీచ్ పల్లిలోని హనుమాన్ టెంపుల్ కి వచ్చామన్నమాట. ఇది చాలా ఫేమస్ అంట ఇక్కడ. సో ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందని విన్నాను. అండ్ ఇక్కడ చరిత్ర ఏంటంటే మన కృష్ణదేవరాయుల వారి గురువు అయిన వ్యాసరాయులు ఇక్కడ హనుమంతుని ప్రతిష్ఠించారన్నది విన్నా నేను. అండ్ అది కూడా అతను 1457 నుండి 1539 వరకు జీవించారు. ఆ సమయంలో ఇక్కడ హనుమంతుని ప్రతిష్ఠించారని విన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే సుమారు 200 ఏళ్ల క్రితం గద్వాల్ రాజులు ఈ గర్భగృహంలో ఒక మంచి మండపాన్ని ఏర్పాటు చేశారనమాట. సో టెంపుల్ మనకి దక్షిణం వైపు ఉంటే అందులో ఉండే హనుమంతుడు మాత్రం తూర్పు దిశగా ఉంటాడనమాట. టెంపుల్ లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. బుక్ లో కనిపిస్తుంది కదా, ఇదే మా టూర్ ప్లాన్ అన్నమాట మొత్తము. ఒకసారి చూడండి. మన శ్రీకాంత్ అన్న. సో ఇందాక చూసారు కదా బుక్ లో నేను ప్లాన్స్ అన్ని అన్ననే రాశాడు అనమాట. సో అన్నది మొక్కు ఉందనమాట. ఆ మొక్కు వల్ల మేమందరం వెళ్తున్నాము. శ్రీకాంత్ అన్న ఇందాక అయితే మేము ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. కొంచెం తిందామని ఆగినాం. జోగులమ్మ టెంపుల్ కి వెళ్తున్నాం. దారిలో టిఫిన్ చేసాం ఇప్పుడే. మా వాళ్ళు చూడండి ఫోటోలు దిగుతున్నారు. ఫోటోషూట్ అవుతుంది. మన శ్రీకాంత్ అన్న వాళ్ళ వైఫ్ రజనీ అక్క. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఆడ హనుమాన్ టెంపుల్ లో దర్శనం కంప్లీట్ చేసుకొని మధ్యలో ఆపి కొంచెం తినేసి ఇప్పుడైతే మేము జోగులాంబ టెంపుల్ కి వచ్చామన్నమాట. మేము చూపిస్తాం. ఇదే జోగులాంబ అమ్మవారి దేవస్థానం. ఇప్పుడు లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం. లోపలికి ఫోన్ అలౌ లేదంట. శ్రావణి చూడండి పాపం 2 టెంపుల్స్ కే ఓపిక అయిపోయిందంట. వ్యూ చూడండి. దర్శనం కంప్లీట్ అయింది మాది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫోటోల దయ్యాలు. అయ్యో ఫోటోషూట్ అయిపోయింది ఆర్లేడ్ వీళ్ళది. ఇక్కడికి వస్తే ఇది కొనుక్కోండి, మంచిగా యూజ్ అవుతుంది. ఎండలో తిరిగితే ఫ్యాన్ గాలి కానీ చేతులు గుంజుతాయి. చల్లగా దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చి ఫ్రూట్స్ ఎనర్జీ కోసం అన్ని తిరగాలి కదా, సో అందుకే ఫ్రూట్స్ తింటున్నాం అనమాట. నెక్స్ట్ ఎక్కడన్నా ఇప్పుడు యాగంటి అంట. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడైతే మేము యాగంటికి బయలుదేరాం. మామూలు చూడండి ఒక్కొక్కరు ఏం చేస్తున్నాం. వాళ్ళు చూడండి ఆడ ఇంతసేపు అనుకుంటూ ఇప్పుడు వీడియో అనగా లేచి కూర్చుంటాను. నటనకు నవత తరగని యువత నీరత హృదయం. ఫైనల్లీ యాగంటి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడే అక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటే అక్కడ భోంచేసాము. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఎట్లుంటుందో. నేను కూడా ఫస్ట్ టైము. ఇదే మన యాగంటి టెంపుల్. ఇది లోపలికి. ఈ ప్లేస్ చూస్తే మీకు ఏదో సినిమా గుర్తుకు రావాలి, వచ్చే ఉంటుంది మ్యాక్సిమం. ఇది ఎంట్రీ అనమాట. లోపలికి వెళ్ళాలి. మా వాళ్ళు టికెట్ దేనికి వెళ్ళారు అక్కడ.
ఏం చేస్తున్నావు శ్రావణి? ఏడునే ఇప్పుడే యాగంటి దర్శనం అయిపోయింది, మెల్లంగా బయలుదేరాము. కానీ ఇప్పుడు ఏడికి? మహాబిలమో పోతున్నాం ఫ్రెండ్స్. మహాబిలమో పోతున్నాం ఫ్రెండ్స్. అయిపోయి మన శ్రీకాంత్ అన్న చెప్తాడు, వచ్చి నాకు అడుగుదాము. అయితే కార్ ఎక్కిందనమాట. శ్రీకాంత్ అన్న ఇప్పుడు ఏడికొస్తున్నాం మనం? ఇంటికి కూడా అహోబిలం ఉండే ప్లాన్. అహోబిలం ఇక్కడ నుంచి 2 hours జర్నీ ఉంది, లేట్ అయిపోతుంది. అందుకనే డైరెక్ట్ కాణిపాకం వెళ్తున్నాం. 9:30కి అక్కడ రీచ్ అయిపోతాం. ఓకే డన్. నౌ కాణిపాకం. మన శివన్న చూడండి, తగ్గేదేలే. ఇప్పుడైతే మన శ్రీకాంత్ అన్న ఒక ప్లేస్కి తీసుకొచ్చిండు. ఆ ప్లేస్ ఏదో మీకు చూపిస్తా చూడండి. గుర్తుపట్టిన వాళ్ళు కామెంట్ చేయండి ఏ ప్లేస్ అది. ఇలా అరుంధతి కోట కొట్టుకొచ్చు, నువ్వు భయం అవుతుంది ఫ్రెండ్స్ పోవాలంటే. లోపల పశుపతి ఉంటాడు, నీకు పశుపతి. ఒక డైలాగ్, నువ్వు నన్నేం చెయ్యలేవురా, నువ్వు నన్నేం చెయ్యలేవురా, నువ్వు నన్నేం చెయ్యలేవురా. పశుపతిని ఏ రూమ్ లో బంధించినంటారు? పశుపతిని ఏ రూమ్ లో బంధించినంటారు? వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలైపోయారు మా టీం అంతా. అమ్ముకొన్నా చీకట్లోనా కొమ్ముకొచ్చే. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో విషయం ఏంటంటే నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది, దగ్గర 12 అయ్యింది కాణిపాకానికి రావడానికి. వచ్చి రాగానే ఒక రూమ్ హోటల్ అయితే బుక్ చేసుకొని స్టే చేసాం అక్కడ. రూమ్ మాత్రం బెస్ట్ క్వాలిటీ. వచ్చినప్పుడు మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తా ఇక్కడ ఏంది లొకేషన్ అనేది. అండ్ ప్రస్తుతానికైతే ఫ్రెష్ అప్ అయ్యాం. ఫ్రెష్ అప్ అయితే సరిపోదు కదా, కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. సో ఆ ఎలుకల ఆపడానికి మా వాళ్ళు ఉప్మా చేస్తారనమాట. చూద్దాం ఉప్మా ప్రాసెస్. టిఫిన్ చేయమంటే ఫోన్ చూసుకుంటూ కూర్చుంది ఫ్రెండ్స్. చూడండి మా వాళ్ళు అడవంటే వేసి చూద్దాం. శ్రావణ్ ఏం చేస్తున్నావు? అదే ఏం చేస్తున్నావు? ఉప్మా. ఈమెనే వంటల మాస్టర్ ఈ ట్రిప్ మొత్తంకి. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి కట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఉప్మా ప్రాసెస్ చూడండి, రాని వాళ్ళు నేర్చుకోండి. నేను చెయ్యి ఇట్లా వేసేద్దాం, నేను చెయ్యి ఇట్లా వేసేద్దాం. వంటలు బాగా చేస్తారు ఫ్రెండ్స్ మా శ్రావణి. అందుకే వంకలు పెడతారు ఫ్రెండ్స్, అందుకే వంకలు పెడతారు ఫ్రెండ్స్. తినేది తింటారు, మళ్ళీ మంచి లేదంటారు. అయ్యా అయిపోయిందా వంటల మాస్టర్ వంట? మూవీకి ఇట్లా వీడియోలు తీసి నేను మీకు పెట్టా, మూవీకి ఇట్లా వీడియోలు తీసి నేను మీకు పెట్టా. ఫైనల్లీ ఉప్మా ప్రిపేర్డ్ అయిపోయింది, తింటున్నాం. అయ్యో వంటల మాస్టర్ చిన్నగాడు తినేడు తినుకుంటానే వంకలు పెడతాడు అనమాట. ఎట్లయింది చిన్న? मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. మన వంట మాస్టర్ చేసిన ఉప్మా ఎట్లుందో వాళ్ళ మామలను అడుగుదాం. శివన్న మీ కోడలు చేసిన వంట ఎట్లుంది? పర్వాలేదా? నిజం చెప్తాడు. ఇంకో మామని అడుగుదాం. శ్రీకాంత్ అన్న ఎట్లుంది? బాగుందంట. చిన్నగాన్ని అడుగుండి ఒకసారి చెప్తాడు. చిన్న చెప్పు ఎట్లుంది? ఇదే మేము అయితే స్టే చేసిన రూమ్.
చేతులియ నీతో నాకు సెల్లెలుంటారో మాయదారి మల్లేశ సెల్లె. సో ఇదే అన్నమాట మేము స్టే చేసిన హోటల్ అండ్ ఇది వాళ్ళ విజిటింగ్ కార్డు. పక్కా కాణిపాకం వచ్చినప్పుడు మీరు ఇక్కడ స్టే చేయండి. రూమ్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మా వాళ్ళంతా చదివేస్తున్నారు అనమాట. ఇప్పుడు మేము కాణిపాకంకి వెళ్ళి కాణిపాకంలో దర్శనం చేసుకొని అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ అన్నారు, చూడాలి. మా వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారు. నేను మాత్రం బ్లాగులు తీసుకుంటూ కూర్చున్నా. మేమైతే ఇప్పుడు ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాం. టెంపుల్ సరౌండింగ్ వినాయకుడు కొనుక్కోదాం, అది ఇంట్లో పెట్టుకుంటే మంచిది. ఏమకేందో ఏమో షాపింగ్. సరే కొందాం. శివన్న చూడు, శివన్న అయ్యో కోపం అసలే హాయ్ చెప్తుండు. మీ బిడ్డ కదా. మేమైతే టెంపుల్ లోపలికి వచ్చాము, కానీ ఏంటంటే 8:30కే క్లోజ్ అయిపోయింది. ఐ మీన్ ఫ్రీ దర్శనానికి లైన్. మళ్ళీ 9:30కి ఓపెన్ అవుతుందంట. సో అప్పట్లోపు ఏం చేద్దామని చెప్పి ఫొటోస్ అయితే దిగినాం. ఫొటోస్ దిగిన తర్వాత అక్కడ పూలలు ఆడుతున్నారు, అది చూద్దామని వెళ్తున్నాము. చూద్దాం రండి. మాకైతే దర్శనానికి టైం అయింది, మేము వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఫోన్ ఇచ్చేస్తున్నాం. అయితే ఫోన్ ఎలా లేదు, సో ఫోన్ ఇక్కడ కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫోన్లు తీసుకుంటుండ అన్న, దొంగతనం చేస్తుంది. ఫోటోలు దిగిరంట చూపిస్తున్నారు. ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయింది. అందరు స్టేటస్ పెడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అంట. ఫైనల్ గా టెంపుల్ కి అయితే వచ్చేసాం. టెంపుల్ టైమింగ్స్ ఉన్నాయంట, సో వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసే మనం తిందామని చెప్పి తినడానికి లైన్ కట్టినాం. లైన్ ఎంత ఉంది. మా శ్రావణి వాడిపోయింది ముఖం, తిండి తిమ్మా లేకుండా. చూడు నన్ను కాదు, కెమెరాలో చూడు. మొత్తానికి మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా ఇడిపోయినా దర్శనం, ఇప్పటిదాకా ఇడిపోయినా దర్శనం. రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా. ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి, ఒక్కదా నుడలేదు వరకు మీద వండలేదు చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా. ఒక్కదా నొక్కదా ఏడుకోలేను, కానీ ఏంటంటే ఫోన్ ఎలా లేకుండా, సో ఫోన్ కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళినాం అనమాట. ఇంతసేపు అయింది దర్శనానికి. ఫైనల్లీ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అసలైన ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అరుణాచలం. సో ఇప్పుడే స్టార్ట్ అయినాము, బయలుదేరాం. ఓం నమ శివాయ. నమ శివాయ. నేనేం అలసిపోలే ఫ్రెండ్స్. అలసిపోయింది కానీ అబద్ధాలు చెప్తుంది కావాలని. అరుణాచలంలో అయితే మంచిగా దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో ఆకలి అయిందని చెప్పి పక్కకి కార్ ఆపి వంట వండుతున్నాము. మా శివన్న చూడండి ఏం చేస్తుందో. అన్నం వండుతుంది ఇప్పుడు తినడానికి. మా వంటల మాస్టర్ ఏదో కూర వండుతుంది. ఏం కూర వండుతుందో అడుగుదాం. శ్రావణి, ఏం కూర వండుతున్నావు? ఏమైంది? ఏం పెట్టావు? అన్నం పెట్టవా?